ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. మానస కార్యక్రమానికి సుస్వాగతం. ఈరోజు మనం తెలుసుకునే టాపిక్ అందుకునే శక్తి. అందుకునే శక్తి అనగానే మనకి ఈరోజు ఏదైనా విషయం తెలియగానే చాలా వరకు క్యాచింగ్ పవర్ ఉండట్లేదు అనమాట. ఎవరైనా ఏదైనా ఒక విషయం చెప్తారు, మన మైండ్ ఇక్కడ కాకుండా ఎక్కడెక్కడో పరుగులు పెడుతూ ఉంటుంది. దాని కారణంగా వాళ్ళు ఏం చెప్పారో ఆ సెకండ్ మనకి అర్థం కావట్లేదు. అర్థం కాక మళ్ళీ మనం ఏమడుగుతామంటే వన్స్ మోర్ మళ్ళీ ఒకసారి చెప్పరా అని అడుగుతున్నాం. అంటే ఈరోజు మన దగ్గర ఎంత అందుకునే శక్తి ఉండాలో అంత అందుకునే శక్తి లేదనమాట. ఈ అందుకునే శక్తి లోపించడానికి కారణం ఏంటి అంటే మన మనసు మన కంట్రోల్లో లేదు. మన మనసులో రకరకాల ఆలోచనలతో ఫిల్ అయి ఉన్న కారణంగా, ఆ ఆలోచనలు నడిపిస్తున్న కారణంగా మనం ఏ సమయానికి ఎలాంటి విషయాన్ని అందుకోవాలి అనే దాన్ని అందుకోలేకపోతున్నాం. అయితే మనం ఈ క్యాచింగ్ పవర్ అనేది ఎలా వస్తుంది అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. ఇప్పుడు ఏదైనా మనం అందుకునే శక్తి మన దగ్గర ఎప్పుడు ఉండాలి అంటే మనం ఏం చేయాలి అంటే మన మనసుని ఎప్పుడు క్లియర్ అండ్ క్లీన్గా ఉంచుకోవాలి. ఎప్పుడైతే మన మనసు ఎప్పుడు క్లీన్ అండ్ క్లియర్గా ఉంటుందో మనం ఏ విషయాన్నైనా, ఎలాంటి పరిస్థితినైనా, ఎలాంటి అవకాశాన్నైనా ఈజీగా అందుకోగలుగుతాం. దానికోసం చిన్ననాటి విషయం ఒకటి గుర్తెచ్చుకుందాము. ఇప్పుడు మనం చిన్నప్పుడు ఆటలు ఆడుకుంటూ ఉంటాం. క్యాచ్ అంటే వెంటనే క్యాచింగ్ అనగానే ఆట గుర్తుకొస్తూ ఉంటుంది. ఒక బాల్ వేస్తారు ఎదుటి వ్యక్తి, దాన్ని అందుకోవాలి. దాన్ని అందుకోవాలి అంటే మనం ఎప్పుడైతే అక్కడ ఆడేటప్పుడు కాన్సన్ట్రేట్గా ఆడుతూ ఉంటామో, ఆ బాల్ వేసేటప్పుడు ఆ బాల్ ఎటు నుంచి వేస్తున్నారో తెలుసుకుంటాము. అప్పుడు ఆ బాల్ని వెంటనే మనం క్యాచ్ చేయగలుగుతాం. అలానే అది వెంటనే కూడా క్యాచ్ చేయలేం. ఎప్పుడు క్యాచ్ చేయగలుగుతాము అంటే మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే బాల్ని క్యాచ్ చేయగలుగుతాం. అలానే మన జీవితంలో కూడా మనం ఏదైనా పరిస్థితిని రాగానే పరిస్థితి వచ్చింది బాబోయ్ అని టెన్షన్ పడడానికే బదులు ఇది నాకు నేర్చుకోవడానికి వచ్చింది అని అనుకున్నప్పుడు దాని నుండి ఏం నేర్చుకోవాలో ఆలోచన వస్తుంది. అప్పుడు మనం నేర్చుకోవడం మొదలు పెడుతుంటాం. ఆ నేర్చుకోవాలని మన సంకల్పాలు స్టార్ట్ చేసినప్పుడు మనము అందులో ఉన్న విషయాన్ని, ప్రతి ఒక్క చిన్న విషయాన్ని క్యాచ్ చేయడం మొదలు పెడుతూ ఉంటాం. అప్పుడు ఆ విధంగా మనకి ఏమవుతుందంటే నెమ్మదిగా మనలోకి ప్రాక్టీస్ స్టార్ట్ అవుతుంది. ప్రాక్టీస్తో పాటు మనలోకి క్యాచ్ చేసుకునే పవర్ అనేది వస్తూ ఉంటుందన్నమాట. ఇప్పుడు చిన్నప్పుడు కూడా ఇంకో ఆట ఆడేవారు. ఏం ఆట ఆడేవారంటే రాయితో ఆట ఆడేవారు. ఆ రాయి పైకి ఎగిరేసేవారు, కింద ఉన్న రాయిని తీయాలి. ఆ పైనుంచి రాయి కిందకు వచ్చే లోపల ఈ రాయిని పట్టుకోవాల్సి ఉంటుంది. అలా మనం కూడా అంటే ఇలా వేయాల్సి వస్తుంది. ఫస్ట్ టైం అలాగా ఆడతారు, ఇంకో సెకండ్ టైంకి ఇంకో 2 రాళ్ళు కూడా తీయాలి. థర్డ్ టైంకి ఏమవుతుంది అంటే 3 రాయలు తీయాలి. ఫోర్త్ టైంకి ఇంకా 4. అలా ఎక్కువ రోజుకి ఏమవుతుంది అంటే ప్రాక్టీస్ పెరిగే కొద్దీ ఎన్ని రాయలైనా లాస్ట్కి తీయగలుగుతాం అనమాట. అలా మన జీవితంలో కూడా మనం ఎంతగా అయితే ప్రాక్టీస్ చేస్తూ ఉంటామో మన లైఫ్ని, ప్రతి విషయాన్ని అర్థం చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాము. అప్పుడు ఏమవుతుందంటే మనకు వచ్చి ప్రతి చిన్న పరిస్థితి నుండి మొదలుకొని ఎలాంటి పరిస్థితినన్నా ఈజీగా క్యాచ్ చేయగలుగుతాం. ఎప్పుడైతే ఈజీగా పరిస్థితిని క్యాచ్ చేయగలుగుతామో దాని సొల్యూషన్ కూడా ఎక్కడ ఉంటుంది, మన చేతిలోనే ఉంటుంది. మనం ఈజీగా సాల్వ్ చేయగలుగుతాం అనమాట. అందుకే మనం ఏం చేయాలంటే ప్రతి దాన్ని క్యాచింగ్ చేయాలి. ఆ క్యాచింగ్ చేయాలి అంటే ముందుగా మనకి ప్రాక్టీస్ కావాలి. ప్రాక్టీస్ ఎంతగా చేస్తూ ఉంటామో అంతగా మనం ఈజీగా క్యాచ్ చేయగలుగుతాం. అలా మనకి ప్రాక్టీస్ కావాలి, ఇంకొకటి జ్ఞానం కావాలి. ఏ జ్ఞానం ఉంటుంది అంటే ఆ గేమ్లో మనము పైకి ఎంత హైట్లో వేస్తే ఆ హైట్ నుంచి తిరిగి రిటర్న్ వచ్చే టైంకి ఇవి తీయాలి. అంటే నేను ఎంత హైట్లో వేస్తే ఇవి తీయగలుగుతాను అన్న జ్ఞానం ఎప్పుడైతే వాళ్ళకి ఉంటుందో అప్పుడు ఈజీగా ఏం చేస్తారు అంటే ఈ రాయి ఎంత పైకి ఎగురితే ఈ రాయలు తీయగలుగుతానో వాళ్ళకి జ్ఞానం వస్తుంది. దాని ద్వారా ఈజీగా అంత హైట్ వేస్తూ ఉంటారు, ఈ రాయలు తీస్తూ ఉంటారు. అలా మన జీవితంలో కూడా మనకి జ్ఞానం వచ్చిన మనకి ఎలాంటి పరిస్థితి ఉంటుందో అంటే ఆధ్యాత్మిక జ్ఞానం మన లోపల ఉండి ఆధ్యాత్మిక చింతన చేస్తూ ఉంటే ఏమవుతుంది అంటే మన జీవితంలో ఎలాంటి పరిస్థితులు వస్తాయో మనకు అవగాహన కలుగుతుంది. అప్పుడు మనం ఆ పరిస్థితిని ఈజీగా దాటగలుగుతాం. అంటే మనకు వచ్చిన పరిస్థితిని ఈజీగా అందుకోగలుగుతాం అనమాట. అందుకని మనం ఈరోజు ఏం చేయాలి అంటే
ఆధ్యాత్మిక జ్ఞానాన్ని చింతన చేయడం మొదలు పెట్టాలి. ఎంతగా ఆధ్యాత్మిక జ్ఞానాన్ని లోపల చింతన చేయడం మొదలు పెడుతూ ఉంటుందో అంతగా మన లోపల క్యాచింగ్ పవర్ అనేది పెరుగుతూ ఉంటుందన్నమాట. ఈ ఆధ్యాత్మిక జ్ఞానమే మనల్ని క్యాచింగ్ పవర్ని ఉన్నతిలోకి తీసుకురాగలుగుతుంది. అలానే ఇంకొక విషయం చూడండి, ఏదైనా ఒక తుప్పు పట్టిన ఇనుము ఉంది అనుకోండి, ఆ ఇనుముని అయస్కాంతం దగ్గరికి తీసుకెళ్తే ఎప్పటికీ క్యాచ్ చేయదు. అదే పూర్తిగా ఎప్పుడైతే ఇనుము మంచిగా ఉంది అయస్కాంతానికి అట్రాక్ట్ చేసామనుకో, వెంటనే అది దగ్గర పెట్టగానే అయస్కాంతం లాక్కుంటుంది అనమాట. లాక్కున్నాక అది ఎలా అవుతుంది అంటే అయస్కాంతానికి ఈక్వల్ స్టేజ్లోకి తయారవుతుంది. అలా మనం ఈరోజు ఏమైంది అంటే మన క్యాచింగ్ పవర్ ఎలా ఉంది అంటే తుప్పు పట్టిన దానిలాగా ఉంది. అంటే మన మనసులో రకరకాల వ్యర్థ ఆలోచనలు, వ్యర్థ విషయాలు, చెడు ఇలా అన్నిటితో నిండిపోయింది. ఇలా అన్నిటితో నిండిపోయిన కారణంగా భగవంతుడు ఇచ్చేటువంటి ఇషారాన్ని లేదా భగవంతుడు ఇచ్చేటువంటి సందేశాన్ని లేదా మనకు వచ్చేటువంటి రకరకాల విషయాల నుండి పొందాల్సిన విషయాన్ని మనం క్యాచ్ చేయలేకపోతున్నాం. మరి ఈ క్యాచింగ్ పవర్ మనలో పెరగాలి అంటే ఏం చేయాలి అంటే, ఇప్పుడు ఎలా అయితే తుప్పు పట్టిన దాన్ని మనం తుప్పు తొలగిస్తే ఏమవుతుంది, ఎక్కడైనా ఆయిల్లో వేయాల్సి ఉంటుంది. ఆయిల్లో వేస్తే తుప్పు తొలుగుతుంది. గ్రీజ్ అంటే పెట్రోల్ అలా ఏదైనా వాటిలో వేస్తే తుప్పు తొలుగుతుంది. ఎప్పుడైతే తుప్పు తొలగిపోతుందో స్పీడ్గా అయస్కాంతానికి అట్రాక్ట్ అవుతుంది. అలా ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే మనలో ఉన్నటువంటి చెడు ఏదైతే ఉందో దాన్ని తొలగించడం మొదలు పెట్టాలి. మనలో ఉన్న చెడుని ఎప్పుడైతే తొలగించడం మొదలు పెడతామో అప్పుడు ఈజీగా మనం దేన్నైనా క్యాచ్ చేయగలుగుతాం. అంటే భగవంతుడు ఇచ్చే ప్రతి ఇషారాన్ని మనం ఈజీగా క్యాచ్ చేయగలుగుతాం. ఈ మనలో ఉన్న చెడును తొలగించాలి అంటే కూడా ఎలా అయితే అది పెట్రోల్లో వేస్తామో అలా ఇప్పుడు మనం ఏం చేయాలంటే మంచి విషయాలని మన బుద్ధిలో వేయడం మొదలు పెట్టాలి. ఎప్పుడైతే మంచి విషయాలు, ఆధ్యాత్మిక విషయాలు మన బుద్ధిలో వేయడం మొదలు పెడుతూ ఉంటామో అంతగా ఏమవుతుంది అంటే మనలో ఉన్నటువంటి చెడు కొద్దిగా సమాప్తం అవడం మొదలవుతుంది. అంటే మనకి తుప్పు పట్టింది ఏదైతే ఉందో ఆ తుప్పు తొలగడం అనేది మొదలవుతుంది. ఎప్పుడైతే తుప్పు తొలగిందో భగవంతుడు మనకి ఇచ్చే ప్రతి ఇషారాను, ప్రతి సైగను మనము తెలుసుకోగలుగుతాం. అందుకని ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే మన మనసుని పూర్తిగా క్లీన్ అండ్ క్లియర్గా చేసుకోవాలి. దానికి ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటూ ఉంటారు ఫోన్స్లో అనుకోండి. ఒక చోట సిగ్నల్ మంచిగా ఉండి ఇంకో చోట సిగ్నల్ మంచిగా లేదనుకోండి. ఇక్కడ నుంచి అక్కడికి సందేశం చేర్చాలి అంటే సందేశము చేరదు. వీళ్ళు ఫోన్ చేస్తూ ఉంటారు, వాళ్ళకి ఫోన్ రీచ్ అవ్వదు. ఎందుకంటే అటువైపు వాళ్ళ కనెక్షన్ కరెక్ట్ లేదు, అంటే సిగ్నల్స్ కరెక్ట్. ఎప్పుడైతే రెండు సిగ్నల్స్ మ్యాచ్ అవుతాయో అప్పుడే ఏమవుతుంది అంటే ఇక్కడి నుంచి అక్కడికి సందేశం చేరగలుగుతుంది. అంటే ఇక్కడి నుంచి అక్కడ వాళ్ళు క్యాచ్ చేయాలన్నా, అక్కడి నుంచి ఇక్కడ క్యాచ్ చేయాలన్నా ఏం కావాలి అంటే క్లియరెన్స్ అనేది కావాలి. మనలో కూడా ఎప్పుడైతే మన మనసులో అనేక విషయాలు చెడుతూ ఉంటుందో అప్పుడు మన మనసు క్లియర్ ఉండదు. ఎప్పుడైతే మనసు క్లియర్ ఉండదో మనకి ఏ విషయాన్ని ఎదుట వాళ్ళు చెప్పేది కానీ దేన్నన్నా క్యాచ్ చేయలేం. దీన్ని క్యాచ్ చేయాలి అంటే మన మనసులో ఉన్నటువంటి రకరకాల డౌట్స్, రకరకాల విషయాలు ఏవైతే వాటన్నిటిని తొలగించాలి అంటే మనం ఏం చేయాలంటే 1-2 నిమిషాలు, 3-4 నిమిషాలు భగవంతుని ముందుకు వెళ్ళి ప్రశాంతంగా కూర్చోవాలి. ప్రశాంతంగా కూర్చుని మనలో ఉన్నటువంటి ఎలాంటి ఆలోచనలు ఉన్నాయో వాటన్నిటినీ భగవంతుడి ముందు సమర్పితం చేయాలి. ఎప్పుడైతే మన మనసుని భగవంతుడా నాకు తెలియకుండానే ఇలా నడుస్తున్నాయి నా ఆలోచనలు, నా మనసు నా మాట వినట్లేదు అని మనలో ఉన్నటువంటి వాటన్నిటిని ఎప్పుడైతే మనం భగవంతుడికి ఇచ్చేస్తామో అప్పుడు ఏమవుతుంది అంటే మనసు ఫుల్ క్లియర్గా అయిపోతుంది. ఎప్పుడైతే మనసు క్లియర్ అవుతుందో అప్పుడు భగవంతుడు ఏదైతే మెసేజ్ పంపిస్తారో, అంటే సందేశాన్ని ఏదైతే పంపిస్తారో మన మనసుకి వెంటనే తాకుతుంది. అది లేచి ఆ వర్క్ చేయగానే ఏమవుతుంది అంటే ఆ వర్క్ సక్సెస్ఫుల్గా అవడం మొదలవుతుంది అనమాట. అందుకని మనం ఏం చేయాలి అంటే మన మనసుని ఫుల్గా క్లీన్ అండ్ క్లియర్గా చేసుకోవాలి. ఎప్పుడైతే మన మనసు క్లీన్ అండ్ క్లియర్ చేస్తామో అప్పుడు మనకి ఈజీగా భగవంతుడు చెప్పేటువంటి విషయాలని క్యాచ్ చేయగలుగుతాం. ఎప్పుడైతే భగవంతుడు చెప్పే విషయాలను మనం క్యాచ్ చేయగలుగుతామో మనకు వచ్చేటువంటి రకరకాల సమస్యలకి కూడా సమాధానం మనకి ఈజీగా దొరుకుతుందన్నమాట.
మనం చెప్పుకున్నాం సిగ్నల్స్ ఎలా అయితే చూడండి 2 చోట్ల సిగ్నల్స్ బాగుంటే క్యాచింగ్ పవర్ చాలా బాగుంటుంది అని. ఈరోజు ఈ సిగ్నల్స్లో ప్రాబ్లమ్స్ ఉంది. ఎలా అంటే ఎదట వ్యక్తి మన ముందుకు ఎలా వస్తున్నారు అనే విధానాన్ని మనం గమనించట్లేదు. అంటే అది క్యాచ్ చేయలేకపోతున్నాం. ఆ క్యాచ్ చేయలేకపోయిన కారణంగానే ఈరోజు అనేక సమస్యలు ఇంట్లో చిన్న విషయానికే పెద్ద పెద్ద గొడవలు అవ్వడానికి కారణమవుతుంది. మనం ఎప్పుడైతే ఎదట వ్యక్తి మన ముందుకి ఎలాంటి భావాలతో వచ్చారు అనే విషయాన్ని మనం క్యాచ్ చేయగలుగుతామో అప్పుడు మనం వాళ్ళ మనోభావాల్ని తెలుసుకున్న కారణంగా మనం దానికి అనుకూలంగా నడుచుకుంటాం. ఎప్పుడైతే అలా నడుచుకుంటామో అక్కడ వచ్చే చిన్నపాటి సమస్య నుండి ఈజీగా ఫ్రీ అవ్వగలుగుతాం. కానీ ఈరోజు మన మనసు చాలా నిర్మలంగా లేని కారణంగా ఎదట ఏ వ్యక్తి ఏ భావంతో వచ్చారో క్యాచ్ చేయకుండా మనకు వచ్చిన విషయాన్ని, అంటే వాళ్ళేమో మనల్ని ఏదో ఇన్వైట్ చేయడానికి వస్తారు, మనమేమంటాం ఎందుకు వచ్చావు అన్నట్టు మాట్లాడేస్తాం. అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి మనకి డిస్టర్బెన్స్ అనేది ఏర్పడుతుంది. దాంతో మనకి వాళ్ళకి ఉన్న సంబంధం ఏమవుతుంది అంటే తెగిపోవడం మొదలుతుంది. అంటే క్యాచింగ్ పవర్ లోటు ఉన్న కారణంగా మన సంబంధాలు కూడా నిలబడలేకపోతున్నాయి. అదే మనం ఎదుటి వ్యక్తి ఎందుకు వచ్చారని క్యాచ్ చేయగలిగినప్పుడు మన సంబంధాల్లో మాధుర్యం అనేది పెరుగుతుంది. ఎప్పుడైతే సంబంధాల్లో మాధుర్యం పెరిగిందో మనం సంతోషంగా జీవితాన్ని జీవించగలుగుతాం అన్నమాట. అందుకే ఈ సంబంధాల్లో మాధుర్యం రావాలి అంటే మనం ఎదుటి వ్యక్తి ఎందుకు వచ్చారనే విషయాన్ని క్యాచ్ చేయాలి. ఆ ఎదుటి వ్యక్తి మీద మనకి సద్భావన కలిగి ఉన్నప్పుడు, అంటే ఎవరెలా ఉన్నా కానీ మన ఎదురుగా వచ్చిన ప్రతి ఒక్కరి పైన సద్భావన ఉంటే మనం ఈజీగా వాళ్ళని మంచి భావంతో చూడగలుగుతాం. అప్పుడు వాళ్ళు ఎందుకు వచ్చారో మనం అవగాహన చేసుకొని క్యాచ్ చేసి మాట్లాడగలుగుతాం. కానీ మనం ఎప్పుడైతే ఎదుటి వ్యక్తి మీద భావాన్ని మార్చుకుని ఉన్నామో వాళ్ళు ఎలాంటి భావనతో వచ్చారో మనం క్యాచ్ చేయలేం. దానివల్ల మన సంబంధాల్లో మాధుర్యం దెబ్బవుతుంది. దాంతో మనం దుఃఖానికి లోనవడం జరుగుతుంది. అందుకే ఇప్పటి నుంచి మనం ఏం చేయాలంటే ప్రతి ఒక్కరిపైన సద్భావన పెట్టుకుంటే మనం ఈజీగా ఎదుట ఎలాంటి వ్యక్తి వస్తే వాళ్ళని ఈజీగా క్యాచ్ చేయగలుగుతాం. కొన్నిసార్లు చూడండి మనమే అంటాం నేను అనుకున్నాను నువ్వు ఇలాగే చేస్తావని అని. అంటే మనం ఎదుట వ్యక్తిని వెంటనే క్యాచ్ చేస్తాం. ఎప్పుడు ఎదుట వ్యక్తిని వెంటనే క్యాచ్ చేస్తాము అంటే మనకి వాళ్ళ మీద సద్భావన ఉన్నప్పుడు వెంటనే నేను ఇదే అనుకున్నా, జస్ట్ ఇప్పుడే అనుకున్నా మీరు వస్తారని అంటాం. అంటే మన మనసు వెంటనే వాళ్ళ గురించి క్యాచింగ్ పవర్ ఉంది. అంటే మనకి వాళ్ళకి రిలేషన్ చాలా బాగున్నప్పుడు ఏమవుతుందంటే క్యాచింగ్ పవర్ ఉంటుంది. కానీ మనకి ఎదుటి వాళ్ళకి రిలేషన్ బాగాలేనప్పుడు ఏమవుతుందంటే క్యాచింగ్ పవర్ అనేది లోటు వస్తుంది. అందుకే మనం ఏం చేయాలి అంటే ప్రతి ఒక్కరితో రిలేషన్ మంచిగా ఉంచడం పెడితే ఆటోమేటిక్గానే క్యాచింగ్ పవర్ కూడా మనకి రావడం లభిస్తుంది అనమాట. అయితే మనం క్యాచింగ్ పవర్ అనేది మనం చూడండి ఒక లైట్ ఆన్ అయ్యింది అంటే ఆ లైట్ క్యాచ్ చేస్తుంది ఏంటి అంటే చుట్టూ ఉన్న వైబ్రేషన్స్ అన్నిటినీ కూడా మనం క్యాచ్ చేస్తుంది లైట్. అలానే మనం కూడా ఏంటి అంటే మనం శక్తిశాలి అయితే మనం చుట్టూ వాతావరణంలో ఎవరెవరు ఉన్నారు, ఎలాంటి వారు ఉన్నారు, ఇవన్నీ కూడా మనం ఈజీగా క్యాచ్ చేయగలుగుతాం అన్నమాట. అలా క్యాచింగ్ పవర్ అనేది మన దగ్గర ఉన్న సంకల్పాలు ఎదుట వ్యక్తి దగ్గర ఉన్న పాజిటివ్ సంకల్పాల ద్వారా మంచిగా నడుస్తూ ఉంటుందన్నమాట. దీనికోసం ఒక చిన్న ఉదాహరణ, ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరి విశ్వవిద్యాలయంలో ఓం రాధ లేదా మా అమ్మ అని పిలిచేవారు. ఆమె చాలా సద్భావనతో కలిగినటువంటి వ్యక్తి అన్నమాట. ఆమె అందరితోని చాలా ప్రేమగా ఉండేవారు. ఆమెలో ఎంత ఆప్యాయత ప్రేమ ఉండేది అంటే ప్రతి ఒక్కరికి చాలా ప్రేమగా ఆప్యాయంగా మాట్లాడుతూ ఉండేవారు అనమాట. ఆమె ఒకరోజు ఒక ప్రదేశానికి వెళ్ళాల్సి వచ్చింది. అంటే భగవంతుడి సందేశాన్ని నలుమూలలా చేర్చేటువంటి ఆమె అనమాట. ఆమె యొక్క ప్రదేశంలో ఆమె సందేశాన్ని ఇవ్వమని పిలవడం జరిగింది. అయితే ఆమె భగవంతుడి సందేశాన్ని చేర్చడానికని ఒక ప్రదేశానికి వెళ్ళడం జరిగింది. ఆ ప్రదేశంలోకి ఒక చిన్న ఆమె వస్తుందన్నమాట. ఆమె పూర్తిగా అంధురాలన్నమాట, అంటే గుడ్డిగా ఉంటుంది. ఆమె గుడ్డి ఆమె అయినా సరే అక్కడ చాలామంది ఉన్నారు, కానీ ఆమె చేతిలోనే మెడలో మాల వేయాలని ఆమె మాల తీసుకొస్తుంది. ఆమె చాలా సంతోషంగా అక్కడ ఎంతమంది ఉన్నా
మమ్మ దగ్గరికి వెళ్ళి మమ్మ మెడలో హారం వేస్తుంది అనమాట. హారం వేస్తే అక్కడున్న అందరూ చాలా ఆశ్చర్యచకితులే చూడడం మొదలుపెట్టారు. ఏంటి అంటే ఆమె గుడ్డది, కానీ ఎవరైతే ముఖ్యమైన వ్యక్తి ఉన్నారో ఆమెకి దగ్గరికి వచ్చి చాలా మంచిగా హారం వేసింది అని. అంటే అప్పుడు ఆ హారం వేసింది తర్వాత మా అమ్మ ఎలా ఉన్నారు ఏంటి చాలా స్పష్టంగా ఆమె చెప్పడం జరిగిందనమాట. అంటే ఆమె యొక్క సంకల్పాలు ఈమెకి చాలా అంటే శుభ సంకల్పాలు, పాజిటివ్ థాట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఆ చిన్న పాప క్యాచ్ చేసింది. అందుకని ఆమె వెంటనే ఆ క్యాచింగ్ పవర్ ద్వారా వెళ్ళి ఆమె మెడలో దండ వేయడం జరుగుతుందన్నమాట. అలా అంటే ఈమె పాజిటివ్ సంకల్పాల యొక్క సిగ్నల్స్ ఏమైనాయి అంటే ఆమె దగ్గరికి వెళ్ళినాయి. ఆమె మీద ఉన్న పాజిటివ్ థాట్ కారణంగా ఆమె ఎవరు అని స్పష్టంగా కనగబెట్టగలిగింది. అంటే క్యాచింగ్ పవర్ అనేది ఎలా ఉంటుందంటే రెండు వైపులా పాజిటివ్ సిగ్నల్స్ ఉన్నప్పుడు ఆ పాజిటివ్ సిగ్నల్ ద్వారా ఈజీగా క్యాచింగ్ జరుగుతుంది. అలా మనం కూడా ఏంటి అంటే ఎంత మనం పాజిటివ్ థాట్స్తో ఉంటామో అంతగా ఎదుట వ్యక్తులు కూడా మనల్ని క్యాచ్ చేయగలుగుతారు. అంటే వీళ్ళ దగ్గరికి వెళ్తే మనకి ప్రశాంతత లభిస్తుంది, వీళ్ళ దగ్గరికి వెళ్తే మనలో ఉన్న కష్టాలు చెప్పినా వీళ్ళు ఎవరికి చెప్పరు, అలా వాళ్ళకి భావన కలుగుతుంది అనమాట. అంటే క్యాచింగ్ పవర్ వస్తుంది. మనం చెప్పుకున్నాం కదా, ఇనుముకి ఎప్పుడైతే అయస్కాంతం అట్రాక్ట్ అవుతుందో అప్పుడు ఆటోమేటిక్గా ఇనుముకి ఏమవుతుంది అంటే అయస్కాంతం యొక్క పవర్ వస్తుంది. అందుకే చూడండి, అది బయటికి రాగానే ఇంకో దాన్ని ఏమన్నా పెట్టగానే 2 నిమిషాల పాటు ఆ పవర్ ఉండి దాన్ని అట్రాక్ట్ చేస్తుంది అనమాట. అలా మనకి కూడా ఏమవుతుంది అంటే మనం భగవంతుడితో మన కనెక్షన్ ఉండి మనం సత్సంకల్పాలు చేస్తూ ఉంటే మన దగ్గరికి ఎలాంటి క్యాచింగ్ పవర్ ఉంటుంది. ఎదట వ్యక్తి మన ముందుకు ఎవరైనా వచ్చినా కానీ వాళ్ళు కూడా మన దగ్గర ఉన్నటువంటి ప్రశాంతతను క్యాచ్ చేసి వాళ్ళు కూడా ప్రశాంతమైన జీవితాన్ని జీవించడం మొదలు పెడుతూ ఉంటారు అనమాట. అందుకని క్యాచింగ్ పవర్ అనేది ఎలా వస్తుంది అంటే మనం ఎంతగా మన మనసుని క్లీన్ అండ్ క్లియర్గా ఉంచుకుంటామో అంతగా మనకి పాజిటివ్ పవర్ అనేది వస్తుందన్నమాట. అలా మనము ఇలా మనకి పరిస్థితులు ఏవొచ్చినా అన్నిటిని ఎదుర్కోవాలి అంటే ఏం చేయాలి అంటే క్యాచింగ్ పవర్ కావాలి అంటే మన లోపల ఉన్నటువంటి మాలిన్యాన్ని అంటే చెడు ఏదైతే ఉందో దాని అంతటిని తొలగిస్తూ ఉండాలి. ఎంతగా చెడును తొలగిస్తామో అంతగా మనలో క్యాచింగ్ పవర్ పెరుగుతుంటుంది. ఎంతగా క్యాచింగ్ పవర్ పెరుగుతుందో అంతగా మనం ఏం చేయగలుగుతాము అంటే మనకు వచ్చే అనేక రకాలైనటువంటి అవకాశాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని అందుకోగలుగుతాం. ఎప్పుడైతే అవకాశాన్ని అందుకోగలుగుతామో దాన్ని సాధించి ముందుకెళ్ళగలుగుతాం అన్నమాట. అందుకని మనకి క్యాచింగ్ పవర్ పెంచుకుంటూ వెళ్ళినట్లయితే అనేక అవకాశాలని అందుకోగలుగుతాము, పరిస్థితుల్ని అందుకోగలుగుతాము, అలానే అనేక విషయాలపైన విజయాన్ని కూడా పొందగలుగుతాము. మన స్థితిని కూడా చాలా ఉన్నతంగా తయారు చేసుకోగలుగుతాము. ఎంతగా మనకి క్యాచింగ్ పవర్ పెరుగుతూ ఉంటుంది అంటే చూడండి, ఈరోజు ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయ్యాడు అంటే ఆ ఐఏఎస్ ఆఫీసర్ ఎలా అవుతారు? వాళ్ళు టీచర్ చెప్పే ప్రతి చిన్న విషయాన్ని క్యాచ్ చేసి ఒక్కొక్క పాయింట్ని నోట్ చేస్తూ ఉంటారు. ఎంతగా నోట్ చేసుకుంటారో ఆ నోట్ చేసిన ప్రతిదీ ఏమవుతుందంటే ఎగ్జామ్ వచ్చిన టైంకి ఎగ్జామ్లో అదే ఇంప్లిమెంట్ చేస్తారు. అప్పుడు వాళ్ళు ఐఏఎస్ ఎగ్జామ్లో టాప్ ర్యాంకర్గా అవ్వగలుగుతారు. ఎందుకంటే టీచర్ చెప్పే ప్రతి పాయింట్ని క్యాచ్ చేసిన కారణంగా వాళ్ళు ఐఏఎస్లో టాప్ ర్యాంకర్స్ అవుతారు. మిగతా వాళ్ళు అందరూ ఐఏఎస్ చదువుతారు, కానీ ఒక్కరు మాత్రమే ఐఏఎస్ టాపర్ అవుతారు. కారణం ఏంటి అంటే వీళ్ళు మాత్రం ప్రతి చిన్న పాయింట్ టీచర్ చెప్పేది క్యాచ్ చేస్తూ ఉంటారు. దాని కారణంగా వాళ్ళు ఏమవుతారంటే నెంబర్ 1 అవుతారు. అలానే మన జీవితంలో కూడా మనం నెంబర్ 1 కావాలి అంటే భగవంతుడు చెప్పే చాలా జ్ఞానమైన విషయాలు ప్రతి చిన్న విషయాన్ని మనం క్యాచ్ చేయగలిగాం. ఎప్పుడైతే ప్రతి చిన్న విషయాన్ని మనం క్యాచ్ చేస్తూ ఉంటామో మన జీవితంలో మనం విజయాన్ని పొందగలుగుతాం. అందుకని ఏం చేయాలి అంటే ఇది ఎందుకు చెప్పారు, ఇదేముంది అని ఏ విషయాన్ని మనం కొట్టిపడేయదు. చాలామంది భగవంతుని విషయంలో క్యాచింగ్ పవర్లో చాలా వీక్గా ఉంటారనమాట. ఏమంటారు అంటే భగవంతుడి సృష్టి ఏంటి, ఇదేంటి,
ఇదంతా అయోమయం ఉంది అని అనుకుంటూ ఉంటారు. అంటే భగవంతుడి యొక్క ఆలోచనలను క్యాచ్ చేసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. దానికి ఎగ్జాంపుల్ ఒక చిన్న ఉదాహరణ. ఒక వ్యక్తి దారిలో వెళ్తూ ఉంటాడు. అతను ఒక చిన్న వ్యాపారి అన్నమాట. పండ్లు అమ్ముకుంటూ వెళ్తూ ఉంటాడు. ఆ అమ్ముకుంటూ వెళ్తూ ఉన్న వ్యక్తికి దారిలో వెళ్తూ ఉండగా ఆయన ఒక పాదు చూస్తాడనమాట. గుమ్మడి పాదు కింద పాకి ఉంటుంది కదా, గుమ్మడి పాదు. అక్కడ అంతా కింద గుమ్మడి పాదు పాకి ఉంటుంది అనమాట. ఆ పాకి ఉన్న గుమ్మడి పాదుని చూసి అనుకుంటాడు, భగవంతుడు ఎలాంటి వాడు, ఏంటి ఇంత చిన్న తీగలకి ఇంత పెద్ద పండ అది కింద ఉంది అని అనుకుంటాడు. అనుకుని ఇలా ముందుకు వెళ్తూ ఉంటాడు. అనుకుని వెళ్తూ ఉంటే అక్కడ ఒక వేప చెట్టు ఉంటుంది. ఆ వేప చెట్టు వైపుకు చూస్తే ఆ వేప చెట్టుకేమో చిన్న ఇది ఉంటుంది అనమాట. అంటే వేపది ఎంత ఉంటుంది, చిన్నదే ఉంటుంది కదా. ఆ వేపది చిన్నది చూస్తాడు కాయ. ఆ వేపకాయ చూసి అనుకుంటాడు, భగవంతుడికి అసలు బుద్ధే లేదు, భగవంతుడికి అసలు జ్ఞానమే లేదు. ఈ మనుషుల్ని సృష్టించాడు, ఇవన్నీ చేశాడు, కానీ భగవంతుడి జ్ఞానం చాలా చిన్నది అని అనుకుంటాడు. అనుకుని తను ముందుకు వెళ్తాడు. వెళ్తూ వెళ్తూ ఒక సెకండ్లో ఆయనకి భోజనం చేద్దామని ఒక వేప చెట్టు కింద వెళ్ళి కూర్చుంటాడు. కూర్చుని వేప చెట్టు కింద కూర్చుని భోజనం చేస్తాడు. భోజనం చేసిన తర్వాత ఆరాం అవ్వాలని ఆ వేప చెట్టు కింద హాయిగా ఆరాం అవుతాడు. ఆరాం అయ్యేసరికి పైనుంచి ఆ వేప కాయ తన నత్తి మీద పడుతుంది అన్నమాట. అది టంగుమని పడేసరికి చాలా నొప్పి అనిపించి అప్పుడు భగవంతుడు సృష్టిని క్యాచ్ చేస్తాడు. ఏమని అంటే, భగవంతుడు చాలా అద్భుతమైన వాడు, ఈ చిన్న యాపకాయే నా తల మీద పడితే ఇంత నొప్పి వచ్చింది, అమ్మో ఆ గుమ్మడికాయ నా మీద పడితే నా పని అవుటే అని అనుకుంటాడు. అని అనుకుని అప్పుడు అనుకుంటాడనమాట, భగవంతుడు సృష్టి చాలా అద్భుతము, భగవంతుడు సృష్టించిన ప్రతిదీ చాలా చాలా విలువైంది అని. అలా మనం ఏం చేస్తాము అంటే, భగవంతుడు చేసే ప్రతి దాంట్లో చాలా ఉన్నతం ఉంది, కానీ మనం దేన్ని క్యాచ్ చేయక భగవంతుడు ఇలాంటి వాడు, భగవంతుడు అలాంటి వాడు, ఇలా అలా అని రకరకాలుగా అంటూ ఉంటాం. కానీ మనం ఇప్పుడు భగవంతుడి సృష్టి ఎంత అద్భుతమైందో మనం క్యాచ్ చేయగలిగితే మనం చాలా ఉన్నతంగా అవ్వగలుగుతాం. కానీ ఈ భగవంతుని మనం క్యాచ్ చేయాలి అంటే, ఎవరినైనా మనం క్యాచ్ చేయాలంటే ఏం చేస్తామంటే, వారితో మనం ఎక్కువ క్లోజ్ ఉంటే వాళ్ళ ఆలోచనలన్నీ మనకి టచ్ అవుతాయి. అలా మనం భగవంతుడితో క్యాచ్ అవ్వాలి అంటే మనం ప్రతి చిన్న విషయాన్ని భగవంతుడికి షేర్ చేయడం మొదలుపెట్టాలి. అప్పుడు భగవంతుడి నుండి వచ్చే ప్రతి దాన్ని మనం క్యాచ్ చేయగలుగుతాం అనమాట. అందుకని ఇప్పుడు మనం క్యాచింగ్ పవర్ పెంచుకోవాలి అంటే మన మనసు పూర్తిగా క్లీన్ అండ్ క్లియర్గా ఉండాలి. అందుకని మనలో ఉన్న ప్రతి ఆలోచనని భగవంతుడికి ఇచ్చేసినట్లయితే మనం ఫుల్ క్లీన్ అండ్ క్లియర్ అయిపోతాం. అప్పుడు మనకి ఈజీగా క్యాచింగ్ పవర్ వస్తుంది. ఈ క్యాచింగ్ పవర్ ద్వారా మన జీవితాన్ని విజయవంతంగా సుఖమయంగా చేసుకోవచ్చు. ఈరోజు మనం క్యాచింగ్ పవర్ కోసం తెలుసుకున్నాము. మరికొన్ని కొత్త విషయాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. ఓం శాంతి. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.